ధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఎవరెవరు వచ్చారు? హూ ఇస్ దిస్? హాయ్ సుమా. హాయ్, నా పేరు శిరీష. నేను వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చాను. మా వారి పేరు సంతోష్. మాకు ఒక బాబు అజిత్ అయ్యాన్. మా అక్కకి మా అమ్మగారికి మీరంటే ఎంత ఇష్టమో చెప్పలేము అసలు. థ్యాంక్ యూ అండి. నాకు కూడా వాళ్ళంటే ఇష్టం అని చెప్పండి. సరేనండి. మీరండి? నా పేరు సౌజన్య. నేను విజయనగరం నుండి వచ్చాను. మా వారి పేరు బాలకోటయ్య. నాకు పాప. మా ఇంట్లో మా అందరికి మీరంటే చాలా చాలా ఇష్టం. మా పాపకి మరీ ఇష్టం. తను ఎప్పుడు చెప్తుంది మమ్మీ స్టార్ మహిళా ప్రోగ్రామ్కి వెళ్ళు అని. ఎంకరేజ్మెంట్. పిల్లలు మీరే నా దేవుళ్ళు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోనే నేను ఇలా ఉన్నాను. మా ఇంట్లో పిల్లలైనా మీ ఇంట్లో పిల్లలైనా. ఓకే, లావణ్య. నమస్కారం అండి. హాయ్. నా పేరు లావణ్య. నేను మెదక్ డిస్టిక్ హంసన్పల్లి నుండి వచ్చాను. మా ఆయన పేరు నాగేశ్వరరావు. నాకు 2 పిల్లలు. బాబు పేరు కౌశిక్ రావు, పాప పేరు చైత్ర. ఓకే, రిజ్వానా. హాయ్ సుమా. హాయ్ రిజ్వానా. నా పేరు రిజ్వానా. నేను దేవనకొండ గ్రామం కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. మా ఆయన పేరు రెహమాన్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు దిల్షాద్, 2nd క్లాస్ చదువుతుంది. రెండో అమ్మాయి 1.5 years. అసలు ఎంత చిన్నగా ఉంటుందో స్టార్ మహిళ వచ్చేసరికి ఎదురుగా వచ్చేస్తుంది. చూస్తుంది. మీరు కడుపులో ఉన్నప్పటి నుంచి అలవాటు చేశారు అది. మా అమ్మమ్మ, నేను, మా అమ్మ, మా పాప 4 generations అసలు టీవీ ఎదురుగా అలాగా మిస్ అయిపోతే వాళ్ళు ఇంకా అక్కర్లేదు నాకు పులిహోర దద్దోజనం. 4 generations అసలు మీరంటే పడి చచ్చిపోతారు. హాయిగా బతికే ఉన్నారు. అందరూ అలాగే ఉండాలి హ్యాపీగా. ఓకే, 4 generations చూస్తున్నారు. బాగుందండి వినడానికి, చాలా బాగుంది. ఓకే, మనం ఇప్పుడు రౌండ్ మొదలెట్టేద్దామా? ఓకే. పవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. సుమా, క్యా బోలో, మీ ప్రాబ్లం ఏదో పిలుస్తున్నారు ఇంత. ఏం లేదు సుమా. చెప్పండి ఏంటి? సుమా, నాకు డాన్స్ అంత మాత్రం వచ్చు. మళ్ళీ చూసి భయపడిపోతారేమోనని. మాకు అంతంత మాత్రం చేసేవాళ్లే కావాలి. నాకన్నా బాగా డాన్స్ ఎవరు చేయకూడదు. సుమా మధ్యలో వచ్చి మీరు జాయిన్ అవ్వాలి. నేర్పించండి. మీరు నేర్పించిన దోశలు వేయడం, టీ చేయడం ఇలాంటివి అయితే సూపర్ గా చూసి నేర్చుకోండి. వాళ్ళ ఇంట్లో ఫాలో అయిపోతున్నాము. మా అమ్మ వాళ్ళు అంతా ఫాలో అసలు ఇంకా మనం కొత్త స్టెప్స్ ఇప్పుడు కనిపెడదాం. ఓకే. దోశలు అయిపోయింది, బట్టలు ఉతకడం అయిపోయింది. ఇప్పుడు మనం ఫోన్ ఆపరేట్ చేస్తూ డాన్స్ చేయడం అనే కొత్త స్టెప్. ఇప్పుడు అంతా ఫోన్ మీదే నడుస్తుంది. ఫోన్ మీదే. ఓకే. సో ఫోన్, ల్యాప్టాప్ వీటితో చేద్దాం. ఫస్ట్ ట్రయల్ వేద్దాం. అయితే ఏది ఫోన్ తో కావాలా మీకు? ఫోన్ స్టెప్ అవన్నీ ఓల్డ్ అయిపోయినాయి కదా. ఫోన్ ఓల్డ్ కాలే. అవి దోశలు వేయడం ఓల్డ్ అయిపోయాయి. ఇప్పుడు ఫోన్ తో స్టెప్. ఓకే, రెడీ. స్వరమా ఎలిజబెత్ టైలర్ తరమా జాకిర్ హుసేన్ తబలా నువ్వేనా సోనా సోనా నీ అందం చందనమేనా సోనా సోనా నువ్వు లేటెస్ట్ సెల్యులర్ ఫోనా కంప్యూటర్ తో నిన్ను తాబ్రమే మలిచినా టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా మెల్బర్న్ మెరుపుల మెరిసేదానా. స్టెప్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పించండి. మా పాప ఉంది కదా, నేర్పించేస్తారు. మీ పాపకి, వాళ్ళ పాపకి, అందరికి. తను వస్తుంది కదా మేడం, అప్పుడు మీరు నేర్పించండి. తను వస్తుంది గ్యారంటీగా. నేను అప్పటికి ఇక్కడే ఉంటా. రౌండ్ మొదలెడదామా? సౌజన్య రెడీయా? ఫస్ట్ మీరే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూదితో ఏం చేయొచ్చు? చపాతీ చేయొచ్చు. అల్లు అర్జున్ ఏ సినిమాలో ఉన్నాడు? బొమ్మాలి సినిమాలో. కొల్లేరు సరస్సు ఏ దేశంలో ఉంది? మన దేశంలోనే. షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కి ఏమవుతాడు? బావమర్ది అవుతాడు. కారం ఎందుకోసం వాడాలి?
తీపి కోసం. వెంకీ అంటే ఏ హీరో? నరేష్. టైమ్ అప్. సూదితో ఏం చేయొచ్చు? చపాతీ చేయొచ్చు. అల్లు అర్జున్ ఏ సినిమాలో ఉన్నాడు? బొమ్మాళి. ఓకే. కొల్లేరు సదస్సు మన దేశంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్. షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కి బామ్మరిది అవుతాడు. అరే ఎందిరవరి బామ్మరిది తిక్కలదని అక్క. కారం తీపి కోసం వాడాలి. 5 రాంగ్ 50 పాయింట్లు. ఇప్పుడు రిజ్వానా రెడీయా? ఓకే రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సినిమాల్లో డాన్స్ చేసే హీరో ఎవరు? ఏఆర్ రెహమాన్. ఒక్కరే ఉంటే వారిని ఏమంటారు? గుంపు అంటారు. చేపల్ని కూర వండితే దాన్ని ఏమంటారు? పాస్. జై చిరంజీవిలో హీరో ఎవరు? నాగార్జున. శత్రువులతో ఎలా ఉండాలి? బాగా సన్నిహితంగా ఉండాలి. మల్లీశ్వరి సినిమా హీరో ఎవరు? మా ఆయన. నాగార్జున ఇంటి పేరేంటి? సినిమాలో డాన్స్ చేసేది ఏఆర్ రెహమాన్ గారంట. ఒక్కరే ఉంటే వారిని గుంపు అంటారు. చేపల్ని కూర వండితే దాన్ని ఏమంటారు? జై చిరంజీవిలో హీరో ఎవరు? నాగార్జున. శత్రువులతో ఎలా ఉండాలి? సన్నిహితంగా ఉండాలి. చాలా క్లోజ్. అవును. మల్లీశ్వరి సినిమాలో హీరో వీళ్ళ ఆయనే. పెళ్లి కాని ప్రసాద్. హీరోయిన్ నేనే అయితే. అక్కడ కూడా మీరేనా? ఆయన ఒప్పుకుంటారో లేదు. ఛాన్స్ ఇవ్వకూడదు అంతే. ఇంకా 5 రాంగ్ 50 పాయింట్. ఏంటి చేపల గురించి అడిగితే చెప్పలేదు మీరు? చేపల కూర వండరా? వండం తక్కువ అండి. చేపలు తక్కువ వండుతారా? ఏది ఏం వండుతారు ఎక్కువ? మరి చికెన్, మటన్ అంతే. అవునా? కర్నూలు డిస్ట్రిక్ట్ కదా, అక్కడ ఇట్లా నదులు ఏం తక్కువ అన్నమాట. ఫ్రెష్ ఏం దొరకదు, అన్ని ఫ్రిడ్జ్ ఐటమ్సే. అందుకే అవి అవాయిడ్ చేస్తూ ఉంటాం మేము. ఏ ప్రాంతంలో ఏది దొరికితే అది వండుకోలే కానీ ఎక్కడెక్కడో ప్రాంతాలకు తీసుకొచ్చి మనం వండుతూ ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు అవి తినాలి. ఈ మధ్య చికెన్ అంతా కూడా ఫ్రోజన్ చికెన్లు, అది కూడా అంటే ఫ్రెష్ ఉన్నప్పుడే తీసేసుకుంటాం. లావణ్య రెడీయా? రెడీ అండి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విక్రమ్ ఏ సినిమాలో హీరో? సంతోషం. కాకికి ఎన్ని కళ్ళుంటాయి? 4. లైలా ఏ సినిమాలో హీరోయిన్? మజ్ను. చేపలు ఎక్కడుంటాయి? చెట్ల మీద. యమలీలలో హీరో ఎవరు? నాగార్జున. రోజుకి ఎన్ని గంటలు? 12. భౌ భౌ అనేది ఏమిటి? పిల్లి. డస్ట్బిన్ లో ఏం వేస్తారు? బంగారం. కాకికి ఎన్ని కళ్ళుంటాయి? 4. లైలా ఏ సినిమాలో హీరోయిన్? మజ్ను సినిమాలో. అంటే హీరోయిన్ లైలా, మజ్నులో లేదు కాబట్టి ఓకే. చేపలు చెట్ల మీద ఉంటాయి. కొన్ని చేపలకి చెట్లు ఎక్కడం కూడా వచ్చి తెలుసా? యమలీలలో హీరో ఎవరు? నాగార్జున. రోజుకి 12 గంటలే ఉంటాయా? అమ్మో, ఎన్ని పనులు ఉండిపోతాయో మనకి. బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, పిల్లల్ని వేసుకోవాలి, పార్టిసిపేట్ చేయాలి, ప్రోగ్రాంలు చూడాలి. సరిపోదమ్మా. అసలు దేవుడికి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకుందాం. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి 24 గంటలు ఇచ్చారు. ఇప్పుడేమో పనులు ఎక్కువైపోయాయి, ఒత్తిళ్లు ఎక్కువైపోయాయి. కొన్ని గంటలు పెంచగలవా? ఏమైనా పెంచండి. 24 కదా, ప్లీజ్ నా మాట విను. 28 చేసావనుకో బాగుంటుంది. నాగార్జున గారు చేసేయండి 28 గంటలు. అంటే నాగార్జున గారు కాదు, ఇక్కడ దేవుడిని అడుగుతున్నాం మనం. అంటే అది రాంగ్ నెంబర్, నాగార్జునకి వెళ్ళింది. బౌబౌ అనేది పిల్లి. డస్ట్బిన్ లో బంగారం వేస్తా. 8 రాంగ్ 80 పాయింట్లు. శిరీష మీరేమైనా అడుగుతారా? లావణ్య, శిరీష. గిన్నెడు బత్తాయి రసం తాగితే ఏమవుతుంది? గిన్నెడు బత్తాయి రసం తాగితే నెక్స్ట్ డే కి ఎఫెక్ట్ తెలుస్తుంది, లేదా గిన్నె ఖాళీ అవుతుంది. అంతే సుమా. నేను ప్రశ్న అడుగుతా సుమా, నువ్వు సమాధానం చెప్పాలి. మాకు పెద్ద చేపల చెరువు ఉందన్నమాట. నాకు మీరంటే ఇష్టం కాబట్టి మీ ప్రోగ్రామ్స్ అన్ని చేపల చెరువు మీద నుండి వెళ్తా, ఫోన్ లో చూస్తూ ఉంటా. స్టార్ మహిళ, మీ ఇంకా ఏ ప్రోగ్రామ్స్ అయినా ఆ సెల్ ఫోన్ లో చేపల చెరువు మీద నుండి వెళ్తా, ఆ ఫోన్ లో చూస్తూ ఉంటా. ఒకసారి నా కార్ స్లిప్ అయిపోయి నా ఫోన్ చేపల చెరువులో పడిపోయింది. అందులో ఉన్న ఒక చేప వచ్చి ఆ ఫోన్ పట్టుకుంది. ఇప్పుడు చేపకి ఫోన్ కి మధ్య ఉన్న రిలేషన్ చెప్తే మనలో ఉన్న ఒక గుణం తెలుస్తుంది. ఏంటది? మనలో ఉండే ఒక గుణం తెలుస్తుంది. The relationship between the fish and the cell phone should be like the signal and the satellite, but not like the husband and the wife. ఇందులో అర్థం ఏమైనా మీకు అర్థమైతే తలూపండి, లేదు అనుకుంటే మీ మానాన్న మీ పని మీరు చూసుకోండి. అవును, చేప చూసుకుంటుందా స్టార్ మహిళ? కాదు, నేను కార్ స్లిప్ అయిపోయి చేప చెరువులో వేసేస్తే ఒక చేప వచ్చి ఆ ఫోన్ పట్టుకుంది. ఫోన్ కి చేపకి ఉన్న మధ్య రిలేషన్ చెప్తే మనలో ఉన్న ఒక గుణం తెలుస్తుంది. ఫోన్ కి చేపకి మధ్యలో ఉండే రిలేషన్. సెల్, ఫోన్, చేప, ఫోటో ఏమో ఫిష్.
కొట్టాయం. సెల్ఫీ తీసుకుంటుందేమో. సెల్ఫిష్ మనలో ఉండే గుణం సెల్ఫిష్. మీరు సెల్ఫీ అని ఐడియా ఇవ్వడంతో నాకు సెల్ఫిష్ గుర్తొచ్చింది, లేకపోతే ఈ జన్మకు వచ్చి ఉండేది కాదు. శిరీష రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వడదెబ్బ అంటే ఏమిటి? వడతో కట్టడం. హారతి ఏ సినిమాలో ఉంది? నచ్చావులే. గుడ్లు త్వరగా ఉడకాలంటే ఏం చెయ్యాలి? యాసిడ్ లో ముంచాలి. తరుణ్ ఎవరికి ఫ్రెండ్? మా ఆయనకి. ఇడ్లీ ఏ రుచిలో ఉంటుంది? పుల్లగా. కృష్ణ సినిమా హీరో ఎవరు? ప్రభాస్. రెడ్ సారీ ఎవరు కట్టుకుంటారు? మేకప్ మ్యాన్. సిద్ధార్థ్ ఏ సినిమాలో ఉన్నాడు? వడదెబ్బ అంటే వడతో కొట్టడం. ఇడ్లీ దెబ్బ అంటే ఇడ్లీతో కొట్టడం. ఇడ్లీ విసరడం. చపాతి బాగా ఆకలేసినప్పుడు కొట్టండి అమ్మా అదేదో. ఆరతి నచ్చావులే సినిమాలో ఉంది. గుడ్లు త్వరగా ఉడకాలంటే యాసిడ్ లో ముంచాలి. తరుణ్ మీ ఆయనకి ఫ్రెండా? అవును, అది రైటేనేమో, మాకెలా తెలుస్తుంది? అయితే రైట్. అయితే తరుణ్ ఫోన్ చేసి అడుగుదాం. తరుణ్ అంటే ఆ తరుణే ఉంటాడా ఏమిటి? వేరే ఎంతో మంది తరుణ్లు ఉంటారు. మీరు అడిగింది మాత్రం ఆ తరుణే కదా. అని నేను సినిమా యాక్టర్ తరుణ్ అనలేదుగా క్వశ్చన్. తరుణ్ అంటే మేము మనకి తెలిసిన అందరిది మీరేంటి ఆవిడికి వకాలతా పుచ్చుకున్నారు? ఆవిడ మీకు ఏమవుతారు చెప్పండి, నిజం చెప్పండి. ఏమి అవ్వరండి. మీరిద్దరు తోటి కోడళ్ళ? కాదు. అక్క చెల్లెళ్ళ? కాదు. పక్కింటి వాళ్ళ? కాదు. వదినా మరదళ్ళ? కాదు. ఏమీ కాకపోయినా కూడా మీరు ఆవిడికి సపోర్ట్ చేస్తున్నారంటే మీలో మానవత్వం కొంచెం ఉందని అర్థం. ఇడ్లీ పుల్లగా ఉంటుంది. అవును, పిండి 3 రోజుల తర్వాత చేస్తే పులిసిపోతుంది కదా. పుల్లగానే ఉంటుంది. పుల్లగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో పిండి రుబ్బేసి 3 రోజులు బయట పెట్టే. నీకు బాగా నచ్చని వాళ్ళని ఇంటికి పిలు, వాళ్ళకి ఆ ఇడ్లీలు పెట్టు, చచ్చూరుకుంటారు. దాన్ని తలుచుకుంటేనే నాకు కింద నుంచి కంపరం వస్తుంది. అయినా నీకు ఇస్తున్నాను, నాకు మానవత్వం ఉంది కాబట్టి. కృష్ణ సినిమాలో హీరో ప్రభాస్. రెడ్ సారీ ఎవరు కట్టుకుంటారు? మేకప్ మ్యానా? ఎందుకు? కాంచనా 3 చేస్తున్నాడా ఏంటి? రెడ్ సారీ, రెడ్ బొట్టు. 7 రాంగ్, 70 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. శిరీష చూడు. బి అనుష్క. డి ప్రభాస్. ఏ రీచా. సి నాగార్జున. ఫైనల్. ఏ రీచా. కరెక్టా? లావణ్య? కాదనిపిస్తుంది. సమంత. సమంత. నయనతార. నయనతార. ఏ తమన్నా కాదా? చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. బి అనుష్క. అనుష్కనండి. అనుష్క. అనుష్క ఇది కరెక్ట్. చూద్దాం. సి నాగార్జున. 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 చూద్దాం. చలో ఆడదామా? మన్మధుడు. హే మన్మధుడు వచ్చేసాడు. సుమ్మైపోద్ది. ఇది కరెక్ట్ కాకుండా ఉండుంటే సుర్రు సుమ్మైపోయింది. వద్దురా బాబు, ఆయన ఇప్పుడు వచ్చాయంటే ఆడవాళ్ళంటే ఆయనకి అస్సలకే గిట్టదు. ఆడవాళ్ళంటే ఆయన గిట్టదా? మన్మధుడు సినిమాలో. ఓహో. డి ప్రభాస్ కాదు, గడ్డం చూసి ప్రభాస్ అనేసావు. అది రాణా కదా? పవన్ కళ్యాణ్ ఏమో అనుకుంటున్నా. రాణా. ప్రభాసేనేమో. రాణా. ప్రభాస్ లానే కనిపిస్తున్నారు. చూద్దాం. రానా. రాణా. ఇట్ ఈస్ నాట్ ప్రభాస్. అంటే చాలా ఏళ్ల నుంచి మనం ప్రభాస్ ని రాణాని కలిపిన పోస్టర్లు చూస్తున్నాం కదా, అందుకే మన కళ్ళకి రాణా ప్రభాస్ లాగా, ప్రభాస్ రాణా లాగా కనిపిస్తున్నాడు. 4గిట్లో 2 కరెక్ట్, 20 పాయింట్. లావణ్య చూడండి. రాజా వీరాధి వీరా, రాజా వీరాధి వీరా. సి నిత్యా మీనన్. డి మీరా జాస్మిన్. ఏ ఏ తొందరగా చెప్పాలి.
జగపతి బాబు. బి. ఫైనల్. బి ఎవరన్నారు? బి తెలియట్లేదండి. తెలియట్లేదు. ఓకే సరే. ఏ ఏమో జగపతి బాబా. ఏ ఎవరు మీకు తెలియదా? మీరు శిరీష? నితిన్ అనుకుంటున్నాను సుమా. అది నాని కదా. నేను చెప్పాను మేడం సుమా ఇందాక. ఎక్కడ చెప్పావు? నా మనసులోనా? సుమా ఫస్ట్ నాని అనుకున్నా. కాదు అనేప్పటికి తిను కాదేమో, మీరు బాగా ఎక్స్పర్ట్ కదా. అంటే వాళ్ళ మాటలు అందుకే నమ్మకూడదు, మనకంటూ డిసిషన్ మేకింగ్ ఉండాలి. అదేమైనా తను నిన్ను చెప్పొద్దనిందా? కాదు, నీ అంతటి నువ్వే డిసైడ్ చేసుకున్నావు చెప్పొద్దని. చూద్దామే. జగపతి బాబు కాదు, నాని. బి చెప్పలేదు. చెప్పు శిరీష. రిజ్వానా చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి. జయము నిశ్చయమురాలో అలాగే ఉన్నాడు కదా. సౌజన్య చెప్పట్లేదే. మీ అందరి కళ్ళు చెక్ చేయించాలి. ఈ రోజు వారే వాళ్ళు బాగా పెంట పెంటగా ఆడుతున్నారు. అది రవితేజ. రవితేజ చూడండి. బి. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. సి. అమ్మయ్య, ఆవిడ పళ్ళు ఇవిడిని కాపాడాయి. సి చూద్దాం. కరెక్ట్. డి. మీరా జాస్మిన్. మీరా జాస్మిన్. అవునా? కాజల్ అనుకుంటున్నా. కాజల్. సరే డి చూద్దాం. శృతి హాసన్. శృతి హాసన్. ఒకటే కరెక్ట్ అయింది, 10 పాయింట్లు. రిజ్వానా చూడు. ఫైనల్. ఫస్ట్ చెప్పాలి. ఫైనల్. ఏ పవన్ కళ్యాణ్, బి సూర్య, సి ప్రభాస్, డి తమన్నా. ఫైనల్. 4 generations నుంచి ఆడుతున్నారంటే అది. ఏ పవన్ కళ్యాణ్. అవునా? కరెక్ట్. కరెక్టే. చూద్దాము. ఏ. కరెక్ట్. బి. సూర్య. సూర్య. ఓకే లెట్స్ సీ. సూర్య. ది కరెక్టే. అండ్ సి. ప్రభాస్. ప్రభాస్ కరెక్టా? ప్రభాస్ కరెక్టే. ఓకే సి చూద్దాం. ప్రభాస్. ఏ డార్లింగ్. అండ్ డి. తమన్నా. తమన్నా. డి తమన్నా అవునా కదా చూద్దాము. 4 కరెక్టా? 40 పాయింట్లా? ఈ పాట మా పాప బాగా పాడేసిద్దండి. ఈ పాట మొత్తం పాడేసిద్ది. అందరూ మా పాప చేత ఆ పాట పాడించుకొని పక్క నవ్వేసేవాళ్ళు. మా డాడీ కంటే ఆ పాట తన పాడటం బాగా ఇష్టం అనమాట. చాలా బాగా పడుతుంది మా పాప. ఈ పాట వినగానే ఆవిడకి అన్ని తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. రిజ్వానా 4 40 పాయింట్. ఇప్పుడు మీకే చూడండి. నయనతార. ఏబిసి. ఏ నయనతార. బి కాజల్. డి అల్లన్ నరేష్. సి. సి. ఎవరే? ఎవరు చెప్పు. కొంచెం క్లూ ఇవ్వరా మేడం? క్లూ ఇవ్వరు. అలా అయితే పాపం ఆవిడకి చాలా క్లూలు ఇచ్చేదాన్ని కదా. తెలియట్లేదు మేడం. ఏం సి తెలియట్లేదు. సి తెలియట్లేదు. ఫైనల్. ఏ నయనతార కరెక్టా? కరెక్ట్. నయనతార. చూద్దామే. కరెక్ట్. బి కాజల్. ఓకే చూద్దాము. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే
ఇందాక డాన్స్ కాదు ఇది ఇంకో వెరైటీ డాన్స్. కాదు సెల్ ఫోన్ డాన్స్ చూసాం కదా. కాదు ఎప్పుడైనా మీతో అసలు మిమ్మల్ని చూడటమే ఒక అద్భుతం. అసలు అలా మీతో అసలు అలా చేయాలనేది అసలు డ్రీమ్ అన్నమాట. అలా చేసేందుకు ఎంత ఎంత హ్యాపీగా ఉన్నాను. అవునా? ఈ జన్మ చాలిక. అయ్యో వద్దొద్దు, ఇంకా చాలా బతకాలి మీరు. అమ్మో. సి ఎవరు తెలియదని చెప్పింది సుమా. చెప్పండి. శర్వానంద్. 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 అల్లు అర్జున్. అది చూడండి సి. ఓ అల్లు అర్జున్, ఏంటి నువ్వు వచ్చి నాకు ఇలా చేస్తావా? నిన్ను చూస్తే నాకు ఎంత ఎనర్జీ వస్తుంది. నువ్వంటే నాకు అంత ఇష్టమే. డైరెక్ట్ గా నిన్ను చూసానే. ఏంటి నాకు ఈ పరీక్ష చెప్పు అల్లు అర్జున్. నిజంగానే ఆయనకి ఇది పరీక్ష. ఇందాక మీ డాన్స్ కూడా చూసాడు. డి అల్లు అల్లరి నరేష్. చూద్దాము. యా కరెక్ట్. మూడు కరెక్ట్. 30 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలో. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వస్తుంది. తెలుగు వాక్యం రివర్స్ లో ఉంటుంది. ఒక అక్షరం తప్పుపోయినా కూడా పాయింట్లు పోతాయి. మీకు పూర్తి వాక్యం తెలిస్తేనే బజర్ నొక్కండి. మొదటి వాక్యం. లావణ్య. నాన్నగారు చెప్పారండి ఈ రౌండ్ జాగ్రత్త అని. సరే చూద్దాం. నాన్నగారు చెప్పారండి ఈ రౌండ్ జాగ్రత్త అని. చెప్పారా నాన్నగారు? చెప్పారండి. కానీ మా పాప చెప్పేస్తుంది ఈ రౌండ్ టక 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 చెప్పేస్తుంది. అవునా? సెకండ్ క్లాస్ తెలుగు ఫ్లూయెంట్ గా చదివేస్తుంది. వెరీ గుడ్. దిల్షాద్. అసలు 10 పాయింట్లు. అలా మనం తెలుగు చదివించాలి చక్కగా కదా. అవును. ఏమిటో చాలా మంది పిల్లలు ఈ మధ్యకాలంలో తెలుగు చదవడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. అదేదో సిగ్గుతో కూడిన విషయం అని ఫీల్ అవుతూ ఉంటారు కూడా. ఇంకొంతమంది ఇంగ్లీష్ చదవడమే చాలా గొప్ప అనుకుంటారు. కానీ మన భాష నేర్చుకోవడం చాలా గొప్ప కదా ముందు. ఇది నేర్చుకున్న తర్వాతే మనం వేరే భాష నేర్చుకోవాలి. కొన్ని స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాంటి వాటిల్లో తెలుగు సబ్జెక్టే ఉండట్లేదు. అవును, ఉండట్లేదు. తెలుగే ఉండట్లేదు. స్పానిష్లు, ఫ్రెంచ్లు, డచ్, జర్మనీలు ఉంటున్నాయి కానీ తెలుగు ఉండట్లేదు. తెలుగు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. తర్వాత లావణ్య. నేను చెప్పింది కరెక్టా కాదా చూడాలి. నేను చెప్పింది కరెక్టా కాదా చూడాలి. చూద్దాము. నేను చెప్పింది కరెక్టా కాదా చూడాలి. అవును. అది 20 పాయింట్లు కొట్టేశారు మీరు ఈ రౌండ్ లో. తర్వాత లావణ్య. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. కరెక్టా? కరెక్ట్. మరి నువ్వు చెప్పకుండా బజర్ నొక్కకుండా ఉన్నావెందుకు రిజ్వానా? ఫస్ట్ చెప్పేస్తున్నాను. చూద్దాం. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇది బాలకృష్ణ గారి ఫేమస్ డైలాగ్. అవును, తెలుసా? చెప్పండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యు ట్రబుల్ యు. ట్రబుల్స్ ట్రబుల్ డబ్ల్యూ. మీరు చెప్పండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్ విల్ ట్రబుల్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. చెప్పండి. నేను అంత ఫాస్ట్ గా చెప్పలేను. మెల్లిగా చెప్పండి. రేపటి వరకు చెప్తారా? చెప్పండి. చెప్పండి నాతో పాటు. అప్ప చెప్పండి అందరూ. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. నా తర్వాత రిపీట్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. If you trouble the trouble, If you trouble the trouble, the trouble will trouble you. the trouble will trouble you. I am not the trouble. I am not the trouble. I am the truth. I am the truth. చెప్పండి ఇప్పుడు మీ అంతటి మీరే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్ విల్ ద ట్రబుల్స్ విల్ యు. అమ్మాయి వాడికి చాలా ట్రబుల్స్ వచ్చాయి. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. ఓకే సౌజన్య ట్రై. డోంట్ ట్రబుల్ మేడం అంతే. డోంట్ ట్రబుల్. నేను ట్రబుల్ చేయకూడదు మిమ్మల్ని. ఓకే
లావణ్య. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్. యూ ట్రబుల్ ద ట్రబుల్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ఐ యామ్ ట్రబుల్స్ యూ. ఐ యామ్ ట్రబుల్స్ యూ. తరువాత వాక్యం. లావణ్య. రిమాక్స్ సాంగ్స్ వస్తుంది ఇప్పుడు. రీమాక్స్. ఐమాక్స్ లాగా ఏంటది? సినిమాక్స్ లాగా. రీమాక్స్ మల్టీప్లెక్స్. రీమాక్స్ సాంగ్స్ వస్తుంది ఇప్పుడు. చూద్దాం. రీమిక్స్ సాంగ్ వస్తుంది ఇప్పుడు. రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత విలుతో బాడీ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్న భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ విందులై చూపుతున్నద ప్రేమకున్న ఆకర్షణ. మీరు రిమాక్స్ అన్నారు. -10. గోవిందా గోవిందా. అమ్మయ్యా, ఒకసారైనా 10 పాయింట్లు పోయాయి. నా 10 మార్క్స్ కావాలంటే ఇది తలపైన పెట్టి దానిపైన ఇది పెట్టి ఆ వైట్ ఉంది కదా దాని చుట్టూ తిరగాలి. ఇది పడిపోకుండా ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి 10 మార్క్స్. ముక్కు మీద పెట్టేస్తే ఎలా ఉంటుంది? నడవడానికి ఇబ్బంది అవుతుందేమో. కష్టమే. ఫస్ట్ నువ్వు అది ట్రై చేసి రిషా. దా 10 పాయింట్లు కావాలనుకుంటే ఇట్రా. ఈ వైట్ మీద నుంచి అలా వెళ్ళి ఇలా రావాలి. ఓకే. బెండ్. అటు బెండ్. కుంటిద్దామా నడిపిద్దామా అండి? కుంటిద్దాం. అప్పుడు ఈజీగా నువ్వు పడిపోతుంది. బెండ్ అయ్యి అసలు బెండ్ అయ్యి అలవాటే లేదా నీకు? అలా వంచదు వంచదు. అయిపోయింది. దా రిజ్వానా నువ్వే స్టార్ట్. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. సౌజన్యదా సౌజన్య అయితే మంచి డాన్స్ కూడా చేస్తుంది. స్టార్ట్. అన్యాయం సుమా ఇవి. ముక్కు మీద ఎంత కష్టం తెలుసా అసలు? అందరికేమో హోల్ ఉంటుంది కదా. మీరు తిరుగుతే 10 మార్క్స్ మీకే సుమా. Am I out? No, no, Am I out? no, no, Am I out? no, Am I out? no, Am I out? no, no. ఇంకా పడిపోతుంది సుమా అది. పడదు. నేను చెప్పేంత వరకు పడదు. మీరు రౌండ్ గా తిరగాలి. ఇప్పుడు చెప్పారు లోపల చెప్పా, అందుకే పడిపోయింది. కరెక్ట్. ఎవరికి ఇస్తారు? ఎవరికిద్దాం? తక్కువ నాకుంది కదా, నాకు ఇవ్వచ్చు కదా. నేను రౌండ్ తిరిగాను కదా అమ్మాయి. అయినా తక్కువ ఉంది కదా, తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. నేను ఒక సర్కిల్ అంతా కంప్లీట్ చేశాను కదా. రిజ్వానా. రిజ్వానా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు ఒక డైలాగ్ వినిపిస్తుంది మీకు. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. డైలాగ్. ఎక్కడికో తీసుకెళ్లాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ సార్.
జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి అన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? సౌజన్య చెప్పు. ఆంజనేయుడు. సినిమా పేరేంటి? ఆంజనేయుడు. ఆంజనేయులు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఆంజనేయులు సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార. శిరీష బజర్ నొక్కింది నీకన్నా ముందు. నయనతార. అనవసరంగా చెప్పావు కదా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. 1 కాదు 2 కాదు మొత్తం 44 దొడ్లున్నాయి పీజే. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పొగర మాటల్లో కాదు చేతల్లో చూపించు. వాటిని చూస్తేనే చేస్తావు. ఒక్కొక్కటి కాదు రావణ, బ్రష్ ఫినాయిల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నాని. అమ్మా నువ్వు ఆన్సర్ బయటకు చెప్పకూడదు. నేను బజర్ నొక్కిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తా కదా. బజర్ అనేది ఎంత పెట్టాం? శిరీష. నాని. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ఒరిజినల్ సినిమానా? ఒరిజినల్ సినిమానా? లేదు, ఈ డైలాగ్ ఒరిజినల్ సినిమాలో కూడా ఉంది కదా, అట్లా అని అడుగుతున్నాను. మేము అది వేయలేదుగా. మీరు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఓకే చెప్పండి. ఎవరికి తెలీదా? క్లూ కావాలా? నాని నటించిన సినిమా ఏదో జమీందార్. శిరీష. పిల్ల జమీందార్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైలాగ్. నాకు నచ్చని ఒకే ఒక పదం సార్ అది. ఎవరి క్షమాపణ నాకొద్దు. నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. మీరు చేసింది తప్పేనని ప్రాసిక్యూషన్ వాదిస్తే? నేను చేసింది తప్పైతే మీరు నా కోసం ఇక్కడికి రారు. నేను చేసింది తప్పైతే మీరన్నా జనం నా కోసం బాధపడరు. అసలు నేను చేసింది తప్పని నాకు అనిపిస్తే నేనే చెయ్యను. మేధావులు మొండివాళ్ళని విన్నాను. మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తోంది. కనీసం మీ తరఫున ఒక మంచి లాయర్ని పెడతాను, దానికైనా ఒప్పుకోండి. వద్దు సార్, నా కేసు నేనే వాదించుకుంటాను. మీరు నన్ను చూడటానికి ఇంత దూరం ఇచ్చారు, చాలా సంతోషం. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? శిరీష. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఠాగూర్ సినిమా డైరెక్టర్ ఎవరు? రిజ్వానా. వివి వినాయక్. ఎస్. 10 పాయింట్లు. నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ. నాకు నచ్చే ఒకే ఒక కాస్ట్యూమ్ సారీ. నేనివాళ ఇంట్లో చేసింది పప్పే అయితే కాదు అది తప్పు అని మీరంటే అది పప్పు అని నేను వాదిస్తాను. చెప్పండి సౌజన్య. నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ. సారీ సౌజన్య. నచ్చదని చెప్తాను కదా సుమా. నేను చేసింది తప్పు అయితే నేనే చేయను. ఓకే ఈసారి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం డోంట్ రిపీట్. శిరీష. నాకు నచ్చిన ఒకే ఒక పదం సారీ. కాదని ఎవరైనా చెప్తే ఎవరిని క్షమించను. రిజ్వానా. నాకు నచ్చని పదము సారీ. నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ. నేను కట్టింది శారీ. నేను ఇంట్లో చేసి వచ్చింది పప్పు. అది నీకు తప్ప అయినా పర్వాలేదు, అన్నం పప్పే ఈ పూటకి. లావణ్య. నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ. అది కోర్టు నిజమని నమ్మితే ఏ శిక్ష విధించినా సరే. తర్వాత డైలాగ్. కడుపులో ఉన్న 9 నెలలు చక్కగా చెట్టా పట్టాలు వేసుకుని ఉన్నారా? బయట పడింది మొదలు 9 నిమిషాలు కూడా కుదిరిపోవడం చూడలేదురా మిమ్మల్ని. యథా పేరెంట్స్ తదా చిల్డ్రన్. చూడన్నా వీడు పెద్ద చిన్న లేకుండా. ఏంటే పెద్ద చిన్న? ఇప్పుడే కదా అమ్మ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఇద్దరం కలిసే పుట్టాం కావాలి పిల్లవని. అవునాయినా, మనిద్దరం కలిసే పుట్టాం. కానీ అమ్మ పొట్లోంచి ముందు బయటకు వచ్చింది ఎవరు? నేను. అంటే నేను నీకన్నా పెద్దదాన్ని, 10 నిమిషాలు పెద్దదాన్ని. సో నువ్వు నా తమ్ముడివి. ఏంటమ్మా నువ్వు? ముందు నన్ను బయట పంపించచ్చు కదా. ఎంతైనా మీ ఆడాలు ఒకటే. అంతేరా, అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు. ఈ డైలాగ్ లో ఉన్న కవలలు ఎవరు? రిజ్వానా. మహేష్ బాబు, కీర్తిరెడ్డి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? శిరీష. మీనాక్షి. మీనాక్షి కాదు. ఫాస్ట్ లావణ్య. కామాక్షి. ఫాస్ట్ రిజ్వానా. మీనాక్షి. మీనాక్షి. ఫాస్ట్ సౌజన్య. అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు.
ఈ మీనాక్షి అంటమ్మా, అందులో పాట అది. మధుర మధుర మీనాక్షి, మధుర మధుర తర మీనాక్షి. అది అందరూ మీనాక్షి దగ్గర చక్కపోయిపోయారు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. 130తో శిరీష తీసుకో. రిజ్వానా, లావణ్య, సౌజన్య, ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఏం చూడండి, డబ్బా తీసుకోండి. ఈ డబ్బాని ఇందులోంచి ఇలా వేసి ఇలా పట్టుకోవాలి. తర్వాత తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ రింగులు ఆరేసాం మేము, బాగా ఆరినట్టున్నాయి. పొడి పొడిగా అయ్యాక దీని ఇలా తీసుకొని పట్టుకోవాలి. అది వెళ్ళిపోయింది, వదిలేసేయండి. తీసుకొని ఇక్కడ వేసుకోండి. అలా దాని మీద వేస్తే 20 పాయింట్లు వస్తాయి. రెడీ, 1 2 3 గో. అది ఎందుకు అంత పైకి? ఎందుకు? నేను ఇందాక ఆడా కదా. అంతే, వెళ్ళండి తొందరగా. ఒక్క నిమిషమే ఉంది, నేను రేపటి వరకు టైం ఇచ్చాను అనుకుంటున్నారా? ఇవాళే ఆడాలి, నిమిషంలో ఆడాలి. అబ్బా, పక్కింట్లోకి వెళ్ళి బయటికి తీసుకోండి. ఐపీఎల్ అందుకే ఎక్కువగా చూడకూడదమ్మా. సిక్సర్ అనుకుంటున్నారా ఇక్కడ? ఇలా ఒక అడుగు ఇలా ఏంటి, వెనక్కి వెనక్కి వెళ్ళండి. పట్టుకోండి, టైం అప్. 3 30 పాయింట్లు. రెడీ, 1 2 3 గో. ఆహా, ఓహో, ఆడుతున్నారు లావణ్య. లాస్ట్ రింగ్ ఒకటి టైం అయిపోయిన తర్వాత పెట్టారు, అదొకటి లెక్కలోకి రాదు. 20 40 60 80 90. రెడీ, 1 2 3 గో. టైమ్ అప్. 20 40 60 80 100. ఓ లాస్ట్ ఒకటి టైం అప్ అయిన తర్వాత సో 100.
పశ్చిమ గోదావరి మీద గెలవాలి అంటే కర్నూలు వాళ్ళ టార్గెట్ 120. మరి ఈ రోజు కర్నూలు గెలుస్తారా పశ్చిమ గోదావరి గెలుస్తారా? ఎవరు గెలుస్తారు చెప్పండి? కర్నూలే గెలుస్తుంది. పశ్చిమ గోదావరి గెలుస్తుంది. 1 2 3 గో. టైమ్ అప్. 20 40 60 80 రిజ్వానా. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు మన విన్నర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శిరీష. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Welcome to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. మీరు గెలుచుకున్నారు కూలర్. కంగ్రాచులేషన్స్. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు గెలిచారు. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2700+. బాయ్ బాయ్.